ఆయన వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే. ఆ నియోజకవర్గంలో జగన్ గాలిలోనూ భారీ మెజారిటీతో గెలిచిన నాయకుడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే కూటమిలో అత్యంత కీలక నేత. అయితే ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలి అంటూ అనుచరులు ఆందోళన చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తొలిసారి, రెండవసారి గెలిచిన ఎమ్మెల్యేలకి కూడా మంత్రి పదవులు దక్కగా హ్యాట్రిక్ విజేత అయిన తమ నాయకుడికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వరు అంటూ ఆయన అభిమానులు రోడ్డెక్కారు. ఎంతకు ఎవరా నేత, ఏంటా కథ? హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని అక్కడి నేతలు డిమాండ్ ప్రారంభించారు. ఆయన ప్రస్తుతం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పలుచోట్ల బాలకృష్ణను మంత్రిని చేయాలన్న ప్లకార్డులు ప్రదర్శించారు, నినాదాలు చేశారు. గతంలో ఇలా ఉండేది కాదు. ఎవరూ బాలకృష్ణ మంత్రి పదవి గురించి చర్చించేవారు కాదు. కొత్తగా ఇప్పుడు ఈ డిమాండును తీసుకురావడం ఆసక్తిగా మారింది. బాలకృష్ణ సహజంగా ఇలాంటి డిమాండ్లకు వ్యతిరేకం. ఆయనకు తెలిసి కార్యకర్తలు ఇలా చేయరు. ఇలాంటి డిమాండ్లు చేసిన వారితో కూడా బాలకృష్ణ సున్నితంగానే స్పందించారు. నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది కదా, ఇంకేం కావాలని ప్రశ్నించారు. మంత్రి పదవి విషయంలో తనదేం లేదని ఆయన స్పష్టం చేశారు. అంటే మంత్రి పదవి కావాలని కానీ వద్దని కానీ బాలకృష్ణ అభిప్రాయంతో లేరు. పార్టీ వెసులుబాటును బట్టి అవకాశం ఇవ్వాలనుకుంటే ఆయన తీసుకుంటారని అనుకోవచ్చు. నిజానికి బాలకృష్ణకు కూడా మంత్రి పదవిపై అంత ఆసక్తి ఉన్నట్లుగా ఎప్పుడూ మాట్లాడలేదు. ఆయన సినిమాలో చాలా బిజీగా ఉన్నారు. కెరీర్ ప్రారంభించి దశాబ్దాలు గడుస్తున్నా ఆయన సినీ కెరీర్ను అత్యంత శ్రద్ధతో కొనసాగిస్తూ ఉంటారు. ఓ రకంగా రాజకీయాల కన్నా సినిమాలపైనే ఆయనకు ఎక్కువ ఆసక్తి. అదే సమయంలో కుటుంబం నుంచి ఇప్పటికే నారా లోకేష్ మంత్రిగా ఉన్నారు. మరో అల్లుడు విశాఖ ఎంపీగా ఉన్నారు. అందుకే మంత్రి పదవిపై పెద్దగా అంచనాలు కూడా పెట్టుకోవడం లేదని టీడీపీ వర్గాలంటున్నాయి. గతంలో వైసీపీ నేతలే బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వడం లేదు పాపం అని జాలి చూపించేవారు. అలా మాట్లాడేవారిని చూసి బాలకృష్ణ జాలిపడేవారు. ఇప్పుడు హిందూపురం కార్యకర్తలను ఇలా బాలకృష్ణ మంత్రి పదవి కోసం ఎవరు మోటివేట్ చేశారో కానీ కొత్తగా చర్చ అయితే మొదలైంది. ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ గెలుపొందారు. అయినా మంత్రి పదవి దక్కలేదు. ఈ దప్ప మొదటిసారి ఎన్నికైన వాళ్లు కూడా చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవులు దక్కించుకున్నారు. మరోవైపు టాలీవుడ్ అగ్రహీరో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏకంగా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నందమూరి బాలయ్య మనసు మంత్రి పదవిపై మళ్లిందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఇంకో లెక్క అన్నట్లుగా బాలయ్య రూట్ మార్చారా అన్న టాక్ వినిపిస్తోంది. మొన్న చిరంజీవిపై అసెంబ్లీలో బాలయ్య మాటలకు చిరు అభిమానుల నుంచి వ్యతిరేకత వచ్చింది. జనసేన శ్రేణులు కూడా బాలయ్య మాటలను ఖండించాయి. చిరంజీవిని గొప్పగా పొగుడుతూ బాలయ్య కంటే చిరంజీవి గొప్ప అని స్వయం కృషితో వచ్చారు అని చాలామంది కామెంట్లు చేశారు. అయితే బాలయ్య ఇప్పటివరకు కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు. మంత్రి పదవి తీసుకుంటే హోదా పెరగడంతో పాటు గౌరవం పెరుగుతుంది అన్న భావనలో బాలకృష్ణ ఉన్నారని, అందుకే ఇప్పుడు ఆయనే కార్యకర్తలతో ఇలా మంత్రి పదవి కావాలని డిమాండ్ చేస్తున్నారన్న వాదన ఇప్పటికే రాజకీయ వర్గాల్లో మొదలైంది. చంద్రబాబు కేబినెట్లో ఇంకా ఒక మంత్రి పదవికి చోటు రెడీగా ఉంది. ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా కాలం క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఎందుకనో బాబు హామీ నేటికీ అమలుకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో బాలయ్య హిందూపురం పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలంటూ టీడీపీ కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేయడం ఆసక్తిగా మారింది. బాలకృష్ణకు మంత్రి పదవి ఇస్తే టీడీపీకి కలిసొస్తుందని ఆయన అభిమానులు అంటున్నారు. అలాగే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా బాలకృష్ణ ఫేమ్ పనిచేస్తుందని అంటున్నారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వారసత్వాన్ని పక్కన పెడుతున్నారని కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అసలు ఇంకొందరైతే పార్టీని నందమూరి వారు చేతుల్లోకి తీసుకోవాలని, బాలయ్య గాని జూనియర్ ఎన్టీఆర్ గాని పగ్గాలు చేపట్టాలని కూడా గతంలో కామెంట్స్ వినిపించాయి.
బాలయ్యకు మంత్రి పదవి రావడం అంత ఈజీనా? ఒకవేళ మంత్రి పదవి గ్యారంటీ అనుకుంటే అది సాధ్యమయ్యేది ఎప్పుడనేది మాత్రం ప్రశ్నార్థకం. నారా, నందమూరి ఫ్యామిలీలు రెండూ ఒకటిగానే ఉంటాయి కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇద్దరికీ ప్రస్తుతం పదవులున్నాయి. ఈ కుటుంబం నుంచే మరొకరికి పదవి అంటే ఆలోచించాలి. అయితే బాలయ్య సీనియారిటీని దృష్టిలో ఉంచుకుంటే మాత్రం హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయినా ఆయనకు పదవి ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు. బాలయ్య మంత్రి అయితే సినిమాలకు పెద్దగా సమయం కేటాయించలేకపోవచ్చు. మంత్రి అంటే నిత్యం అందుబాటులో ఉండాలి. బాలకృష్ణకు మంత్రి పదవి విషయంలో అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. చంద్రబాబు కూడా ఎప్పుడూ అలాంటి విషయంపై స్పందించలేదు. బాలా మామయ్య మంత్రి పదవిపై ఇటు లోకేష్ కూడా ఎక్కడా బహిరంగ వ్యాఖ్యలు చేయలేదు. గతంలో బాలయ్య కూడా తాను మంత్రి పదవికి అర్హుడిని అని చెప్పినప్పటికీ ఈ విషయంపై నేరుగా బహిరంగంగా మాట్లాడడం లేదు. అయితే ఇప్పుడు కార్యకర్తలు స్వయంగా రోడ్డుపైకి వచ్చి డిమాండ్ చేయడంతో ఈ విషయం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై బాలకృష్ణ గాని, పార్టీ పెద్దలు గాని ఎలా స్పందిస్తారో చూడాలి. అభిమానుల కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.